హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ SRB కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఫైనల్లీ చాలా సేపు వెయిట్ చేపించి కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్ని వదిలారు మూవీ టీమ్. అండ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే పిచ్చెక్కించేశారు అంతే. మామూలు పిచ్చి కాదు, అసలు మైండ్ ఊడి బయట పడిపోయిద్దేమో అన్నట్లుగా ఉంది. ఏం విజువల్స్, ఏం సీన్స్, మహాభారతం గురించి చూపించారండి. నార్మల్ గా లేదు, అక్కడ ఎలివేషన్ ఒకటి ఉంది, అది మామూలుగా లేదండి. సో ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది ఆ మహాభారతం సీన్స్ లో. సో అందుట్లో ఒకరు అఫ్ కోర్స్ అశ్వత్థామ, ఇంకొకరు ఎవరో నాకైతే ఐడియా లేదు, వైట్ కలర్ డ్రెస్ లో ఉన్నారు. అండ్ ఫైనల్లీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే, బుజ్జి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అండ్ ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారు లాస్ట్ లో చెప్పి డైలాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ గెస్ ఏంటంటే, మనకి ఫస్ట్ ట్రైలర్ లో భైరవని అశ్వత్థామ చిత్తుగా కొడతారు. సో ఆ కోపంతో బుజ్జి ఓ స్పీడ్ మీద అశ్వత్థామని వేసేద్దాం అని చెప్పి చాలా స్పీడ్ గా వస్తుంటే ఒక్క తొక్కితే అడ్రస్ లేకుండా పోతుంది బుజ్జి. సో ఇద్దరు డిఫీట్ అయిన తర్వాత ఇలా కాదు బుజ్జి అని చెప్పి భైరవ దాన్ని రీమోడలింగ్ చేస్తారు. సో ఆ సీన్స్ కూడా మనం చూపిస్తారు. సో అలా ఆ సీన్స్ అయిన తర్వాత భైరవ వెల్ ప్రిపేర్డ్ గా శంబాల్లోకి వెళ్తాడు. సో లీకర్ ట్రైలర్ లో ఉత్తర్గా చేసిన రోల్ ని చాలా మంది మృణాల్ ఠాకూర్ గారు అనుకున్నారు, బట్ తనైతే మాళవిక నాయర్. సో అది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఏదైతే అశ్వత్థామ అస్త్రం వేస్తాడో ఆ అస్త్రం క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఉత్తర్ కడుపులోకి వెళ్ళినట్టుగా. ట్రైలర్ ఏదో జస్ట్ 1 minute ఉంటుంది అనుకున్నాను, బట్ ట్రైలర్ అయితే 2 minutes 22 seconds ఉంది. సో ట్రైలర్ లో మనకు క్లియర్ గా చెప్తున్నారు సుమతి కడుపులో భగవంతుడు ఉన్నాడని చెప్పి. సో ఆబ్వియస్ గా తనే కల్కి అవుతారు. మరి భైరవ ఎవరు అనేది మేబీ సస్పెన్స్ గా ఉండొచ్చు. సో తను ప్లే చేసిన రోల్ ఏంటో ఏమి చెప్పలేదు. దానికి తోడు తనను బాగా నెగిటివ్ గా చూపిస్తున్నారు. అంటే అంత ఇంట్రెస్ట్ గా, అంత ఈగర్ గా కాంప్లెక్స్ వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న భైరవ ఎలా అశ్వత్థామ సైడ్ టర్న్ అవుతాడనేది ఒక చిన్న ట్విస్ట్ లాంటిది. సో అది మూవీలో ఖచ్చితంగా చూడాల్సిన విషయం. అండ్ మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేంది, అలా కనిపిస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే, సో చాలా బక్క చిక్కిపోయి వీక్ అయిపోయిన ఒక మనిషి చావుకు సిద్ధమై ప్రాణాల కోసం పోరాడుతూ అలా జీవిస్తున్నాడు అన్నట్లుగా మనకు చూపిస్తున్నారు. సో తను మేబీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అలా బ్రతుకుతూ తన క్లోనింగ్ అంటే తన DNA నుంచో లేదా ఈ పిరమిడ్ షేప్ లో ఉన్న ఈ సీన్ లో పుట్టిన పిల్లల నుండి తను ఏ బాడీలో బెటర్ గా సర్వైవ్ అవ్వగలరో అది చూసుకొని దాంట్లో మారడానికి మేబీ ట్రై చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ మనం 2 బాడీస్ ని గమనించవచ్చు. అంటే ప్రాణం పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అండ్ మహాభారతం సీన్స్ చూపించినప్పుడు ఒక ఫూట్ ని చూపించారు. ఆ ఫూట్ మీద చిన్న గాయమైనట్టు క్లియర్ గా కనిపిస్తుంది. సో అది ఎవరో కానీ చాలా పవర్ఫుల్ ఆ క్యాండిడేట్. అంటే తను తంతే మేబీ భీముడు అయ్యి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే తను తంతే అక్కడున్న మనుషులు, అక్కడ పడున్న ఒక పెద్ద ఏనుగు అండ్ తన అపోనెంట్ చారియట్ అంటే రథం, అవన్నీ ఎగిరి పడుతున్నాయి. అంటే తను వేసిన బాణం, అంటే తను వేసిన ఆయుధం అంత పవర్ఫుల్ గా ఉంది. అండ్ తన దగ్గర నుంచి అంత పవర్ వచ్చింది. సో మేబీ తను వేసిన ఆయుధం ఒక గద అయి ఉండొచ్చు. ఆ గద ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు అశ్వత్థామ అనుకుంటున్నాను. అండ్ రెండో వ్యక్తి ఎవరో మీరు కూడా గెస్ చేయండి. అండ్ అది ఎవరైనా సరే థియేటర్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అండ్ మన థంబ్నెయిల్ లో ఉన్నది నిజమే. ఫస్ట్ 10 minutes మాత్రం మూవీని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే డైరెక్టర్ నాగేశ్వర్ గారు క్లియర్ గా ఆల్రెడీ చెప్పారు, మన సినిమా 2898 AD నుండి 6000 years వెనక్కి వెళ్తే అంటే 3102 BC నుండి స్టార్ట్ అవుతుంది అని. అంటే కురుక్షేత్రం టైం నుండి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం పీరియడ్ లో ఈ మూవీ కురుక్షేత్ర యుద్ధంతో స్టార్ట్ చేస్తారు. సో అది ఏ సీక్వెన్స్ తో స్టార్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి. సో అక్కడ నుండి ఆ యుద్ధం నడుస్తూ ఉంటుంది. అండ్ దెన్ అది ఎండ్ అయ్యేది ఉత్తర కడుపులో ఉన్న ఆ బిడ్డ మీద ఆ అస్త్రం వేసిన తర్వాత, అశ్వత్థామ అస్త్రం వేసిన తర్వాత శ్రీకృష్ణుడు వారు తనకి శాపం ఇస్తారు. సో అక్కడతో అది ఎండవచ్చు. అండ్ దెన్ అలా 2898 కి వచ్చి ఈ స్టోరీ ఆగుతుంది. సో ఆ తర్వాత ఆ శంబాల యుద్ధం అంతా జరుగుతుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ విజువల్స్ అయితే గూస్ బంప్స్ అండి. అండ్ లాస్ట్ లో ఆ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ గా ఉంది. నాగేశ్వన్ గారు 5 ఏళ్లు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఆయన కష్టం కనిపిస్తుంది. కుడోస్ టు మూవీ టీమ్, ఎస్పెషల్లీ నాగేశ్వన్ గారు. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్ టేకప్ చేసి ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయకుండా చాలా నిబ్బరంగా, గుండె నిబ్బరంగా ఉన్నారు ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారు. సో డెఫినెట్లీ అది కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ పెట్టుకుని కాన్ఫిడెంట్ గానే ఉండాలి. సో రిలీజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఎలాగైనా సరే డీటెయిల్స్ వీడియో చేసే నిద్రపోతాను. స్టే ట్యూన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.